హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన భాను మేడం పెద్దాపురం నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భజగోవిందం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈ ఫర్ యూ ఛానల్ నిర్వహిస్తున్న వాళ్ళు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మనం 3 రోజుల నుంచి భజగోవిందం శ్లోకాలు నేర్చుకుంటున్నామండి. ఈ రోజు 3వ రోజు. మరికొంత శ్లోకాలు చదువుకుని ఇంకా మరికొంత జ్ఞానాన్ని మనం పెంచుకుందామండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇరవై 4వ శ్లోకం అండి. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నువ్వెవరవు, నేనెవడను, నేనెక్కడి నుంచి వచ్చాను, నా యొక్క తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? సారహీనమైన స్వప్నతుల్యమైన ఈ విశ్వాసాన్ని ఈ విధమైన విచారణ ద్వారా విడిచిపెట్టాలి. ఆలోచన చేస్తే ఈ సంసారంలో నిలిచేదేమీ లేదు. నువ్వెవరు, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాము, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాలు అన్వేషిస్తే ఈ సంసార బంధాలన్నీ మిథ్యా కల్పితాలని వెంటనే తేలిపోతుంది. నువ్వు నేను అని మనం వ్యవహరిస్తున్నది ప్రస్తుతం కనిపిస్తున్న ఈ శరీరాలను గురించే. అలాగే తల్లి తండ్రి అని మనం భావిస్తున్న వాళ్ళు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ శరీరానికి కారకులైన వాళ్ళు మాత్రమే. ఈ శరీరం ఇప్పుడున్నది, కానీ ఇది లేనప్పుడు మనము ఉన్నాము కదా. ఎన్ని జన్మల్లో ఇట్లా విచారిస్తే మనకి ఎన్ని కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారో. వీరిలో మనం ఎవరిని నిజమనుకోవాలి? స్వప్న సమాన పదార్థాలు కనిపిస్తున్నంతసేపు నిజమైన నిజమైనట్లే ఇది అక్కడికప్పుడే నిజాలు, కానీ ఎప్పుడూ నిజాలు కావు. వివేక దృష్టికి ఆత్మ ఒక్కటే సత్యం, తక్కినదంతా అశాశ్వతమే. కనుక నీడల వంటి ఈ శరీరాలను పురస్కరించుకుని మోహాలు పెంచుకోవడం ఎంత అవివేకం అంటున్నారండి. మనిషి సరైన ప్రశ్నలు వేసుకోవాలి. పరిశీలింపబడని, పరిశోధన చేయబడని జీవితం జీవించడం అనేది బొత్తిగా వృధా అని సోక్రటీస్ మహాశయుడు చెప్పాడు. నువ్వు ఎవరువు, నేను ఎవ్వరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాము, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వేసుకోకపోతే జీవితం గ్రుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఉంటుంది. ఈ విధంగా పరిశోధనలు చేస్తే కనుక్కునే విషయం ఏమిటంటే ఆ జన్మ పర్వంతం మరి మరణం యొక్క ఈ భౌతిక జీవితం కూడా ఒక దీర్ఘమైన స్వప్నం లాంటిదే. ఇటువంటి చక్కటి తత్వాన్ని గ్రహించాలంటే, స్వానుభవం చేసుకోవాలంటే తప్పదు. మరి రోజువారీ ధ్యానం అంటే రోజువారీ భజన, ఆత్మ భజన చేసుకోవాలి. అంటే మన జీవితం అంతా ఒక స్వప్నం లాంటిదే అని చెప్తున్నారు. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యస విష్ణు భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాధ్యది విష్ణుత్వం. త్వయిమయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యస విష్ణు భయ సమ్మసిత్తా సర్వత్ర త్వం
వాంఛస్య చిరాధ్యది విష్ణు త్వం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీలో నాలో అంతటా ఉన్నది సర్వవ్యాపకమైన భగవత్ తత్వమే. నిగ్రహం లేక అనవసరంగా నాపై కోపగించుకుంటున్నావు. నువ్వు వెంటనే విష్ణుత్వాన్ని పొందగోరితే అన్ని పరిస్థితుల్లో కూడా సమాన దృష్టి కలిగి ఉండాలి. బాబు, నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తున్నాను, ఎప్పుడూ ఒకే మాట చెప్తానా? సహనం కోల్పోయి నా మీద అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తున్నావు. జాగ్రత్తగా విచారిస్తే నీలోని నాలోని అంతటా ఉన్నది ఆ ఒకే విష్ణువు. ఆయనకు ఆ పేరు అలా సర్వవ్యాప్తి కావడం చేతనే వచ్చింది. అన్నిటా ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఒకరు నావారని మరొకరు నా వారు కారని అనుకోవడంలో అర్థమేముంది? అందుచేత నువ్వు నా మాట విని త్వరలోనే విష్ణుత్వం పొందాలని వాంఛించేటట్లు అయితే పిపీలకాది పర్వతం సర్వసృష్టి పట్ల సమచిత్తుడవు కా. అందరిలో ఉన్న ఆత్మ పదార్థం ఒక్కటే. అంతా ఒక్కటే అయినప్పుడు ఒకళ్ళ మీద కోపాలు వ్యర్థం. ఒకళ్ళని చూసి ఇంకొకరు సహింపలేకపోవడం అనేది మూర్ఖత్వం. విష్ణుత్వాన్ని అర్థం చేసుకోవాలంటే, బ్రహ్మత్వాన్ని పొందగోరాలంటే ఆత్మానుభవ సహాయంతో సమస్తం పట్ల సమమైన చిత్తం కలిగి ఉండాలి. సమమైన చిత్తం కలిగి ఉండాలంటే, ఆత్మానుభవం ఉండాలంటే మరి అనివార్యం. క్రమం తప్పని రోజువారీ ధ్యాన సాధన అంటే ఆనాపానసతి, కాయాను కాయానుపස්සన, విపස්සన అభ్యాసం అంటే గోపాలని భజన. గో అంటే ఇంద్రియాలను పరిపాలించేది, శాసించేది ఆత్మ. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోస్తృజా భేద జ్ఞానం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రో సృజా భేదా జ్ఞానం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శత్రువు గాని మిత్రుడు గాని పుత్రుడు గాని ఎవరైనా గాని వారి పట్ల ప్రత్యేక శత్రుత్వం గాని స్నేహం గాని చేసే యత్నాలకు స్వస్తి చెప్పాలి. అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన పుట్టిన భేద బుద్ధిని వదిలిపెట్టాలి అంటున్నారు శంకరులు. నీకు ఒకటి శత్రువు వినిపిస్తున్నాడు అనుకో, అలాంటి వాడితో కలహించాలని ప్రయత్నించకు. మరొకడు మిత్రుడు అనిపిస్తున్నాడు, వాడితో పెనవేసుకుని తిరగబోకు. ఆ శత్రువు పట్ల ఈ మిత్రుని పట్ల సర్వత్రా ఆత్మనే దర్శించు. అలాగే అందరిలోనూ ఆత్మనే చూడు. అంటే నువ్వు ఉన్న ఆత్మయే అందరిలోనూ ఉన్నదని గుర్తించు. అప్పుడు నీతోనే నువ్వు కలహించడం గాని నిన్నే నువ్వు పూసుకోవడం గాని ఉండదు కదా. ఈ విధంగా సర్వత్రా ఆత్మ దర్శనం చేసి అజ్ఞాన మూలమైన భేదభావాన్ని పెకలించి వేసేయి. అప్పుడే నీకు నిశ్చిత్త. అది ఎంత హాయినిస్తుందో ఆలోచించుకో. శత్రువులతో మిత్రులతో పుత్రులతో అనవసరంగా స్పర్ధలు పెంచుకోవడం, మళ్ళీ మళ్ళీ వాటికి తగిన శాంత మార్గాలు వెతుక్కోవడం, ఇవన్నీ కూడా ప్రాపంచిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను నిష్ప్రయోజనమైన క్రియలు. అడుసు తొక్క వేళ కాళ్ళు కడగనేలా, కలహాల మేళ తదుపరి రాయబారమేళ. అందరిలోనూ సరి సమానమైన ఆత్మను చూడు అంటే అందరిలోని భగవంతుని చూడు అంటున్నారు. భేద జ్ఞానాన్ని సర్వవేళలా పరిత్యజించాలి. శరా మామూలే. మార్గం ఒక్కటే, ధ్యానమేవ శరణం. గ్రహించవలసింది ఏమిటంటే జ్ఞానికి ఎవ్వరూ ప్రత్యేకంగా శత్రువులు కాదు, ఎవరు ప్రత్యేకంగా మిత్రులు కాదు, ఎవ్వరూ ప్రత్యేకంగా బంధువులు కాదు. మహాదృష్టిని కలిగిన మహాత్ములు జ్ఞానులు. ఆ మహాదృష్టిని సంతరించుకోవాలంటే దివ్య సత్యువును ఉత్తేజింప చేసుకోవలసిందే. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యది సోహం. ఆత్మజ్ఞాన విహీనా మూఢా
తే పచ్యంతే నరక నిగూఢాః కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢా తే పచ్యంతే నరక నిగూఢాః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కోరికలను, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని విడిచి వివేకి అయిన వాడు ఆత్మను చూస్తున్నాడు. ఆత్మజ్ఞానం లేనివాడు, అవివేకులైన వారు నరకయాతను అనుభవిస్తున్నారు అంటున్నారు. అరిషడ్వర్గాలను జయించి అంతటా ఆత్మ దర్శనం చేసేవాడే పరమాత్మవేత్త. అలాంటి వాడికే నిత్య నిరసతిశయ సుఖ స్వరూపమైన మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు తాము ఆచరించే పాపాలకు ఫలంగా చుట్టూ అంధకారాన్ని సృష్టించుకుని అది పెట్టే బాధలకు గురవుతూ ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని ఒకంత పక్కన పెట్టి రవ్వంత దూరం జరిపి ఆత్మ సాధన చేయడం నేర్చుకోవాలి. ఆత్మ సాధన అనేది ఆత్మలోనే, ఆత్మ ద్వారానే, ఆత్మ కోసం చేసేది. స అహం అంటే అదే నేను అని తెలుసుకోవడాన్నే ఆత్మసిద్ధి లభించడం అంటాం. ఆత్మసిద్ధి లేని మూఢుడు ఎప్పుడూ భరించలేని నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆత్మసిద్ధి కావాలంటే రోజుకి 1 గంట సేపు తప్పనిసరిగా ఆనాపానసతి సాధనను అందరూ చేస్తూ ఉండాలి అంటున్నారు. పశ్యతి అంటే చూడడం. శ్రీ శంకరుల వారు మనల్ని చూడమన్నారు. దేనితో? దివ్య చక్షువుతో. దివ్య చక్షువుతో చూడడాన్ని బుద్ధుడు విపස්සన అన్నాడు. అది ఆనాపానసతి ద్వారానే సాధ్యం అన్నారు శంకర్లు. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం పూర్వవధానం మహదవధానం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రాణాయామం, ప్రత్యాహారం, ఆత్మానాత్మ వివేకం వీటినే జపమాలగా త్రిప్పుతూ సమాధి విధానమైన ఈ మార్గాన్ని జాగ్రత్తగా అనుష్ఠించాలి. ఇది చాలా గొప్ప అనుష్ఠానం. మనసు దీపం వంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు యథేచ్ఛగా సాగుతున్నప్పుడు అవి గాలిలో దీపంలా చెదిరిపోతూ ఉంటాయి. శ్రవణ వృత్తి నియమం చేయగలిగినప్పుడు అది నివాస దీపంలా ఏకాగ్రతం అవుతుంది. ప్రయత్నం పూర్వకంగా మనసును మళ్లించి మళ్ళీ మళ్ళీ అంతర వస్తువులపై నిలుపుతూ ఉండడమే ప్రత్యాహారం. ధ్యాన యోగ స్థితిని పొందడమే మన గమ్యం. ధ్యేయానికి భిన్నమైన వాటిని గురించి వృత్తి పుట్టకుండా చేసుకోగలగడమే మనోనెచ్చల సిద్ధి అవుతుంది. ఎంతో జాగరూకతతో, ఎంతో పట్టుదలతో, దృఢ విశ్వాసంతో, నియమ నిష్టలతో బహుకాల కృషి వలన సాధించవలసిన లక్ష్యం ఇది. చేయవలసింది శ్వాస మీద ధ్యాస, కావలసింది అంతర్ముఖం, విచారించవలసింది నిత్యానిత్యాలు ఏమిటి, అవివేకం అంటే ఏమిటి అని. ఈ ప్రాణాయామం అంటే ఆనాపానసతి ప్రత్యాహార ధారణలు కలిసి విపස්සన అవుతుంది. ఆనాపానసతి విపස්සనలు కలిపి ధ్యాన సాధన అనబడుతుంది. నిత్యానిత్య వివేక విచారమే జ్ఞాన సాధన. ఈ ధ్యాన జ్ఞాన సాధనలు నిరంతరంగా కొనసాగుతూ ఉండాలి. అంటే వాటి జపం నిత్యము జరగాలి. అదే నిర్వికల్ప సమాధి విధానం. సమాధానాలన్నీ దొరికిన స్థితియే సమాధి అంటాం. శంకరాచార్యుల వారు అందరినీ ఈ అవధానమే చేయమన్నారు. అంటే ఈ శాస్త్ర అధ్యయనమే చేయమని చెప్పారు. అదే అత్యంత అద్భుతమైన శ్రేష్టమైన అవధానం. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనా జనా చ విత్తం
ధ్యేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనా జనాయ చ విత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత సహస్రనామాలు మొదలైన వాటిని గానం చేయాలి. నిరంతరం లక్ష్మీపతి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. మనసు సజ్జన సాంగత్యంలోనే నడిపించాలి. దీనులకు ద్రవ్య సహాయం చేయాలి. ఎప్పుడూ భగవద్గీతను, విష్ణు సహస్రనామాలను అర్ధమననంతో గానం చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సహృదయంతో నిర్విరామంగా విష్ణు స్వరూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యంలో నిమగ్నం చేసుకోవాలి. సంపాదించిన అధిక ధనాన్ని దీనజనులకు ఇస్తూ ఉండాలి. ఇలా శేష జీవితాన్ని పవిత్రంగా గడుపుకుంటూ ఉంటే కలిగిన ఆత్మజ్ఞానం దృఢపడమే కాకుండా దేహ పతనానంతరం పునర్జన్మరహితులం అవుతాము అంటున్నారు. ఆత్మజ్ఞాన విశారదుల గ్రంథాలు నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. శ్రీ అంటే ప్రకృతి, శ్రీపతి అంటే ప్రకృతిని శాసించగల జీవుడు. ఎప్పుడూ పురుషోత్తములు అంటే శ్రీపతుల జీవన సారాన్నే దృష్టిలో ఉంచుకోవాలి. వారే మన గమ్యాన్ని మనకు సూచించేది, వారే మనకు మార్గాన్ని చూపించేది. దానికి మార్గంగా చిత్తాన్ని ఎప్పుడూ సజ్జన సాంగత్యం వైపే తిప్పాలి. వీటన్నిటితో పాటు ఆర్థికంగా దీనావస్థలో ఉన్న దీనజనులకు ఒకంత యుక్తమైన సహాయం కూడా విధిగా చేస్తూ ఉండాలి. విష్ణువు అంటే అంతటా వ్యాపించిన వాడు. ఆత్మజ్ఞాన విష్ణువు. శివుడు అంటే నిత్యానందమయుడు. ఆత్మజ్ఞానే శివుడు. బ్రహ్మ అంటే సృష్టికర్త. ఆత్మజ్ఞానే క్రొత్తగా ఏదైనా సృష్టించగల సమర్థత ఉన్నవాడు. సుఖతః క్రియతే రామా భోగః పశ్చాదంతా శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి నాముంచతి పాపాచరణం. సుఖతః క్రియతే రామా భోగః పశ్చాదంతా శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి నాముంచతి పాపాచరణం. భజ గోవిందం గోవిందం భజ మూఢమటే. లైంగిక భోగాలకు అధికంగా లోనైన వ్యక్తి భోగ జీవితం అనుభవిస్తాడు. తరువాత శరీర రోగ భూయిష్టమవుతుంది. ఈ లోకంలో మరణం అనివార్యమైనప్పటికీ అప్పుడు కూడా మనిషి పాపభూయిష్టమైన ప్రవర్తనలను వదలటం లేదు అంటున్నారు శంకర్లు. ఈ లోకం ఎంత అవివేకంగా ప్రవర్తిస్తుందో గమనించండి. సుఖం పేరుతో నిత్య భోగానికి తహతహలాడి శరీరాన్ని రోగగ్రస్తం చేసుకుంటారు. చివరకు చావు తప్పదని తెలిసి కూడా పాపాలు చేయడం మానుకోవట్లేదు. బ్రహ్మచర్య నిష్ఠులైతేనే, అంటే మధ్య మార్గంకితులై ఉంటున్నందువల్లనే శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం మధ్య మార్గంలో ఉంటామో మన శరీరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయని చెప్తున్నారు. శరీర సంభోగ సుఖాలను అవిశ్రామంగా అనుభవించాలనే కోరికల మూలంగానే అనేక రోగాలను అందరూ కొని తెచ్చుకుంటున్నారు. సక్రమమైన మార్గంలో సంభోగాలు ఉంటే, కోరికలు సంయుక్తంగా ఉంటే బాధలు ఏమీ ఉండవు. అతి సర్వత్ర వర్జయేత్. ఏదైనా సమపాలల్లోనే సరిపాలల్లోనే ఉండాలి. రేపో మాపో దేహాన్ని వదిలేసే తరుణం ఆసన్నమవుతోంది కదా. మరి దేహమే సర్వము అయినట్లు వెర్రి ఆవేశాలు వేయడం అనవసరం కదా. దేహాంతర జీవితానికి దేహంలో ఉన్నప్పుడే మార్గం చూసుకోవాలి. పాపాచరణాన్ని మానుకోవాలి. మధ్య మార్గం నిష్ఠాతులు కావాలంటే ధ్యాన జ్ఞాన నిష్ఠాతులం కావాలి. అంటే నిత్యం గోవిందాను సంతానం ఉండాలి. అంటే ధ్యానం చెయ్యాలి. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవముక్త సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దైవం. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాదచిరాద్భవముక్త
సేంద్రియ మానస నియమాదే దేవం ద్రక్షసి నిజ హృదయస్థం దైవం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సద్గురు చరణ సేవారతుడవైన ఓ సాధకుడా, ఇంద్రియాలను మనసు నిగ్రహించి ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తుడు కా. అలా చేయడం ద్వారా హృదయంలోనేనున్న పరమాత్మను దర్శించగలవు. గురువు లేనివాడు విద్య గుడ్డి విద్య. గురువు అంటే బరువైన వాడు, అంటే అనుభవంతో. గురువు అయిన వాడు గురువత్వాన్ని కోరుకుంటున్న లఘువులు గురువుని జయించవలసిందే. జనన మరణ చక్ర సంసారం నుంచి ఆచరకాలంలో విముక్తులు అవడానికి ఒకటే మార్గం. ఇంద్రియాలతో కూడిన మనసును నియంత్రించడం ద్వారానే మన విజయం అంటే మన ఆత్మలో ఆత్మగా ఉన్న దైవ స్వరూపాన్ని గురువుగా కావాలంటే బరువులు ఎత్తవలసిందే. ఆత్మిక గురువులు కావాలంటే ఆధ్యాత్మిక సాధనలు చేయాల్సిందే. దివ్యులం కావాలంటే సాధనను చేయవలసిందే. ధ్యాన సాధనే దివ్య సాధన, జ్ఞాన సాధనే దివ్య సాధన, కరుణా సాధనే దివ్య సాధన, బోధనా సాధనే దివ్య సాధన. అయిపోయి మేడం. ఇంకా పుస్తక పఠనం అని రాష్ట్రంలో ఒక పేజీ ఉంది, చదువుతున్నానండి. చదవండి. పుస్తకాలు గ్రంథాలు చదవడం వలన మనకు మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఉండే యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా పఠనం చేస్తే వారి అనుభవాలను వారి బోధనలు తెలుసుకోవచ్చును. మహాయోగుల జీవిత చరిత్రలను చదవడం వల్ల వారు జీవితాంతం కష్టపడి సాధించిన ఫలితాలను కొన్ని గంటల్లోనే తెలుసుకుని మనం అన్ని సంవత్సరాలు కష్టపడకనే వారి పూర్ణ సారాంశాన్ని గ్రహించి మన అభివృద్ధికి సోపానాలు వేసుకోవచ్చును. ఉదాహరణ, బుద్ధుడు 6 సంవత్సరాలు ధ్యానం చేసి దుఃఖానికి కారణం తృష్ణ అని, తృష్ణకి కారణం అవిద్య అని కనుక్కుని ప్రపంచానికి సాటి చెప్పాడు. కానీ మనం 6 సంవత్సరాలు కష్టపడకనే 1 నిమిష కాలంలోనే దానిని చదివి అవిద్యను నాశనం చేసుకోవచ్చు. తృష్ణని వీడితే ఇంక దుఃఖం ఉండదు అని సవ్యంగా తెలుసుకోవచ్చును. పుస్తక పఠనం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని మనలో ఉన్న మూఢనమ్మకాలని మూర్ఖత్వాలని వదిలించుకుంటే మన పురోగతికి మనమే దారి ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాము అంటున్నారు. ముఖ్యంగా మానవుడు చనిపోవడం అనే మాటలను తలుచుకోవడానికే భయపడతాడు. అసలు చనిపోవడం అనేది 2 పగళ్ళు మధ్య నిద్రలాగా, 2 జీవితాల మధ్య విశ్రాంతి. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఇంకా మనకు చనిపోవడం అంటే భయం పోయి అది వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించగలుగుతాము. అప్పుడే మనం స్వయంగా అంటే స్వ ఇచ్ఛతో ఎన్నుకొని తీసుకున్న ప్రస్తుత జీవితాన్ని ఆనందమయంగా ఉండేలా చూసుకుంటూ మన పురోభివృద్ధి వైపు పయనించగలుగుతాము. ఈ పైన చెప్పిన విషయాలు లాంటివే అనేకం తెలియాలంటే అవి మనకు యోగులు రచించిన పుస్తకాల్లోనే దొరుకుతాయని పత్రిజీ గారు చెప్పారండి. రాసిన పుస్తకం అండి ఇది. ఎంత అద్భుతమైన భజగోవిందం బుక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.